బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ సెలబ్రేషన్ ఏదైనా సెలబ్రేషన్ స్క్వేర్ లోని ప్రైవేట్ థియేటర్స్ లో అన్ని రకాల సౌకర్యాలతో సెలబ్రేట్ చేసుకోండి. నేటి కాలంలో కొందరు అబ్బాయిలు అమ్మాయిలు సమయం సందర్భం లేకుండా మద్యం సేవిస్తూ హల్చల్ చేస్తున్నారు. ఏకంగా నడి రోడ్డుపై నానా హంగామా సృష్టిస్తున్నారు. ఈ మధ్య ఈ లిస్టులోకి అమ్మాయిలు కూడా చేరిపోయారు. ఫుల్గా మద్యం సేవించి రోడ్లపైకి వస్తున్నారు. ఇంతటితో సరిపెట్టకుండా వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తూ భీభత్సం సృష్టిస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల కొందరు అమ్మాయిలు పీకల దాకా తాగి ఏకంగా పోలీసులకే చుక్కలు చూపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సైతం వైరల్గా మారుతున్నాయి. ముంబైలోని గోకుల్ టౌన్షిప్లో ఉన్న ఓ బార్లో ముగ్గురు అమ్మాయిలు పీకల దాకా మద్యం సేవించారు. అంతేకాకుండా అక్కడే ఉన్న ఇతర వ్యక్తులతో దుర్భాషలాడారు. ఇంతటితో సరిపెట్టారా అంటే అదీ లేదు. ఏకంగా రోడ్డుపైకి వచ్చి నానా రచ్చ చేశారు. ఇదంతా గమనించిన డ్యూటీలో ఉన్న కొందరు పోలీసులు వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో ఆ ముగ్గురు అమ్మాయిలు ఏకంగా పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు. ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ అడ్డగోలుగా బిహేవ్ చేశారు. ఇక చివరికి పోలీసులకే చుక్కలు చూపించారు. ఇలా అయితే లాభం లేదని భావించిన ఆ పోలీసులు మద్యం సేవించి పబ్లిక్ ప్లేస్లో న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు సెక్షన్ 353, 323, 325, 501, 506 కింద వారిపై కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని కోర్టుకు తరలించారు. ఇదిలా ఉంటే ఈ ముగ్గురు అమ్మాయిలు మద్యం మత్తులో రోడ్డుపై హల్చల్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ వామ్మో ఇదేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూసారుగా, పీకల దాకా తాగి ఈ అమ్మాయిలు ఎంత హంగామా సృష్టించారు. ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించి అడ్డగోలుగా బిహేవ్ చేశారు. ఇంతటితో సరిపెట్టకుండా ఏకంగా పోలీసులకే చుక్కలు చూపించేశారు. వారు ఊరుకుంటారా? పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టుకు తరలించి వారి తిక్క కుదిరేలాగా చేశారు. మద్యం మత్తులో హల్చల్ చేసిన ఈ అమ్మాయిల తీరుపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.